కంపెనీ తరఫున ఎస్కేజీ 4th వెంచర్లో కృష్ణాపురం అనే గ్రామం నందు ఇక్కడ దాదాపుగా 6 years బ్యాక్ ఎర్రచందన మొక్కలు పెట్టారు. ఇందులో దాదాపుగా 250 నుంచి 300 మంది రైతులు పొలం కొన్నారు. వాళ్ళు కొన్న పొలంలో ఎర్రచందన మొక్కలు చాలా బాగా పెంపయ్యాయి. చూడండి, చుట్టూ వెంచర్ చుట్టుపక్కల కూడా ఎర్రచందన మొక్కలు దాదాపుగా 6 years మొక్కలు. అటువైపు వస్తాను, కట్ చేసుకో కొంచెం, నాన్న వస్తా. అదేవిధంగా ఇది ఒకసారి మీరు కావాలంటే విజిట్ చేయండి. చాలా బాగా వీటికి కావాల్సిన దానా, కావాల్సిన నీటి సౌకర్యము, వాటికి కావాల్సిన ఎరువులంతా కూడా సమకూర్చి ఈరోజు చాలా గొప్పగా, చాలా మంచిగా, చాలా బాగా మొక్కలు పెంచారు. ఇందులో చెప్పాలంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి రైతులు చాలా అదృష్టవంతులు. ఈ మొక్క ఒకసారి చూడండి. ఈ మొక్క 6 సంవత్సరాల మొక్క అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ మొక్క మామూలు కాదండి. ఎర్రచందనం మొక్క అంటే బంగారం లాంటి మొక్క అండి. బంగారం లాంటి కాదు, బంగారమే. ఒకసారి ఇందులో మీరు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్లో మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ లైఫ్ అంతా, మీ జీవితం అంతా మీ సంతోషంగా మంచి ఆస్తి కొన్నాము, మంచి ఆస్తి తీసి పెట్టామని ధైర్యంతో, మనోధైర్యంతో మీరు జీవితాన్ని వెళ్ళబుచ్చవచ్చును. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ చిట్టీల రూపంలో లేనిపోని ఆస్తుల మీద పెట్టి మోసపోతుంటారు. శ్రీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఈ వెంచర్లో దాదాపుగా 6 సంవత్సరాల కిందట ఈ మొక్కలు పెట్టారు. ఇక్కడ మొక్కలు పెట్టిన తర్వాత రైతులందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఇందులో దాదాపుగా ఇంకొక 4 సంవత్సరాల తర్వాత కటింగ్ ఆర్డర్ అనేది వస్తుంది. టోటల్గా ఇందులో పెట్టిన రైతులందరూ చాలా అదృష్టవంతులు. మొక్క ఇంచుమించుగా 250 కిలోలకు వచ్చిందంటే కటింగ్కి వస్తుంది. ఇందులో ఎర్రచందనమే కాదండి, ఇందులో ఉన్న లోపల లేయరు, వైట్ లేయర్ లాంటిది కానీ, బెరడు కానీ, అందులో ఆకులు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఔషధ గుణాలతో కూడినటువంటి ఎర్రచందనం మొక్క. ఇందులో మెడికల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా దీన్ని రీసెర్చ్ చేసి దీనివల్ల చాలా మంచి మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ చెట్టు టోటల్గా మొదల నుంచి చివరి దాకా, ఆకులు దాకా మొత్తం ఔషధ గుణాలతో కూడినటువంటి మొక్క. పైగా ఎర్రచందనం అనేది తెల్ల బంగారము. ఇందులో ఎర్ర బంగారము. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోయే అవకాశం ఉండదు. మీరు ఈరోజు 10 లక్షలు పెట్టి 25 సెంట్ల భూమి కొంటే 10-15 ఏళ్ళ తర్వాత అది దాదాపుగా 1 కోటి నుంచి 1.5 కోటి, తక్కువ అంటే 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సరైన సమయంలో, సరైన వ్యక్తి దగ్గర, సరైన పద్ధతిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు మంచి రిటర్న్స్ వస్తాయని ఈ వెంచర్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. తీసుకురా, నేను అప్పగా చదరా రా ఆశకెళ్ళిపోయి